దేశ ప్రధానమంత్రిగా మూడోసారి నరేంద్ర మోడీ ఆధ్వర్యం ఢిల్లీలో ప్రమాణ స్వీకారం చేయగానే కుప్పం ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగురవేసి బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఆధ్వర్యం రాత్రి సంబరాలు చేసుకున్నారు. బాణసంచా కాల్చి మిఠాయిలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా నరేంద్ర మోడీ జిందాబాద్, చంద్రబాబు జిందాబాద్, పవన్ కళ్యాణ్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. మీరు బస్ స్టాండ్కి వచ్చేయమని చెప్పు మాట్లాడే కాదు ఏదో నమస్కారము. భారతీయ జనతా పార్టీ ఈరోజు గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు మూడవసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఆ సందర్భంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, టీడీపీ కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు అందరూ కలిసి ఈరోజు పండగ వాతావరణం చేసుకుంటున్నాము. ఆ సందర్భంగా ఈరోజు నరేంద్ర మోడీ గారు రోడ్లలో విషయంలో ఏమి, అదేవిధంగా రక్షణ శాఖలో ఏమి ప్రతి దాంతోనూ ఎన్నో అద్భుతాలు తెప్పించినారు. దానికోసం ఆయన ఇంకా 10 సార్లు ఆయన ప్రధానమంత్రిగా ఉండాలని కోరుకుంటూ ప్రజలకందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ జై జై. ఈరోజు చరిత్రలో నిలిచిపోయే రోజు. ఎందుకంటే మన గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు, ప్రీతమ నేత మన నరేంద్ర మోడీ గారు ఈరోజు మూడవసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన శుభ సందర్భంలో ఇక్కడ ఎన్డీఏ కూటమి కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా గట్టిగా ఇక్కడ చూస్తున్నారు. ఇక్కడ పటాకాయలు కాల్చుతూ, స్వీట్లు పంచుతూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఎందుకంటే అక్కడ కేంద్రంలో నరేంద్ర మోడీ గారి అధ్యక్షన భారతదేశం ప్రపంచ పటంలో ముందుంటుంది అనేది అందరికీ గట్టిగా విశ్వాసము. అదేవిధంగా ఆ విశ్వాసాన్ని ఆయన ఈ 10 సంవత్సరాల్లో కూడా ఒక దశాబ్దం పాటు పాలించి మన భారతదేశాన్ని అగ్రస్థానం నిలబెట్టించేది మనం చూసాము. అదేవిధంగా రానున్న రోజుల్లో కూడా భారతదేశంలో మొత్తాన్ని కానీ రాష్ట్రంలో మన ఎన్డీఏ కూటమి కానీ 12వ తారీఖున ఈరోజు ఆంధ్రప్రదేశ్లోనే కాదు భారతదేశంలో పండుగ వాతావరణం నెలకొనింది. ఏమంటే నరేంద్ర మోడీ గారు మూడవసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మన 12వ తారీఖు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం ముఖ్యమంత్రిగా చేయబోతున్నారు. ఎన్డీఏ కూటమి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో, మా అధ్యక్షురాలు పురంధేశ్వరి మేడం ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారు 12వ తారీఖు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ శుభ సందర్భంలో ఎన్డీఏ కూటమి మిత్రపక్షాల తరఫున కేంద్రంలో ప్రధానమంత్రి ఈరోజు ఈ సందర్భంలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈరోజు మన భారత ప్రధానిగా మూడోసారి ముచ్చటగా నరేంద్ర మోడీ గారు ప్రమాణ స్వీకారం చేయడం భారతదేశం అంతా కూడా ఈరోజు సంబరాల్లో చేసుకుంటున్న తరుణం. ఎందుకంటే గత 10 సంవత్సరాలు ఆయన చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడ పోయినా భారతదేశంలో ఈరోజు కరోనా ఎక్కువగా వచ్చిన సమయంలో కూడా భారతదేశాన్ని ముందుండి నడిపినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు.
సంక్షేమం కానీ అభివృద్ధి కానీ రెండు కళ్ళులాగా జరపడం జరిగింది. కాబట్టి మూడోసారి కూడా ప్రజలు ఈరోజు ఎన్డీఏ కూటమి తరఫున ఈరోజు భారీ మెజార్టీగా నాకు తెలిసి బహుశా మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు రికార్డు ఇచ్చారు. కాబట్టి ప్రజలందరూ కూడా ఈరోజు మళ్ళీ అభివృద్ధి పథకంలో నడుస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ భారత్ మాతాకి